హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు ఊర్మిళ వ్లాగ్స్. ఈరోజు నేను ఎక్కడికి వచ్చినా తెలుసా? చూసారుగా, రిలయన్స్ స్మార్ట్. ఎస్, మా పాపకి నేను బ్రేక్ కొందామని ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడ చూస్తే వెజిటేబుల్స్ కూడా చాలా ఉన్నాయి, చాలా రకాలు కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అలానే ఇవి కూడా ఫ్రూట్స్, అలాగే మిల్క్ ఫుడ్స్ చాలా ఉన్నాయి. సో మేమందరం కూడా వచ్చాము, మా పెద్ద పాప, చిన్న పాప, నేను, మా హస్బెండ్. చూడండి, హాయ్ చెప్తుంది. మా పాప కెమెరా చూస్తే చాలు వింత వింత ప్రదర్శనలు ఏవో చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ మిల్క్ ఫుడ్స్ అలాగే స్నాక్స్ ఇందులో ఉంటాయి అన్నమాట, స్టోరేజ్ చేసి. మీకు తెలుసు కదా, చాలాసార్లు వెళ్తూనే ఉంటాము. అందులో ఇక్కడ చాలా ఉన్నాయి, బట్ ఇవి చాలా డేస్ స్టోరేజ్ అయ్యి ఉంటాయి కనుక నేను ఇష్టపడను పెట్టడానికి. మరి లోపలికి వెళ్ళాక ఇవన్నీ కూడా ఫుడ్ స్టోర్, అప్పడాలు, పికిల్స్. నేనంటే పికిల్స్ చాలా ఎక్కువగా ఇష్టపడతాను, అందులో టొమాటో. సో అలాగే సాస్, కంపల్సరీగా సాస్ ఉండాలి. మా పాప ఏం తిన్నా సాస్ లేకుండా తిందు. అండ్ తన బ్రేక్కి నేను బిస్కెట్స్ తీసుకున్నాను, కొంచెం టేస్టీగా ఉంటాయి తనకి, పెద్ద పాపకి. అసలు ఏం కొనాలని వెళ్ళి ఏం కొంటున్నామో అర్థం కాలేదు. సో ఇలాగ వెళ్తే బిస్కెట్స్ చాలా రకాల్లో ఉన్నాయి. సో అందులో ఇవి తీసుకుందామా అంటే మా హస్బెండ్ వద్దన్నారు. అంటే అప్పుడప్పుడు మేము తినడానికి ఏమైనా పనికొస్తాయని, బట్ వద్దన్నారని పెట్టేశాను. సో ఈ బిస్కెట్స్ బాగుంటాయి, కొంచెం హాట్గా ఉంటాయి. పొటాటో చిప్స్ బిస్కెట్స్ ఇవి తీసుకున్నాను. ఇవన్నీ కూడా పూజకి సంబంధించినవన్నీ ఒకవైపు ఉంటాయి. నేను ఎక్కువ పూజ సామాన్లు ఇష్టపడతాను కదా, సో అక్కడ కొన్ని పూజ సామాన్లు తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ మ్యాగీ, అంటే ఈవినింగ్ టైం స్నాక్స్ చేసుకోవడానికి మ్యాగీ, అలాగే పాస్తా. ఎక్కువ నేను ఈపీ పాస్తా ఇష్టపడతాను, సో అందుకని ఈపీ తీసుకున్నాను. సో అలాగా తీసుకుంటూ వెళ్తున్నాం. ఇంకా మా పెద్ద పాప ఈపీ నూడిల్స్ తీసుకోమంది. సో అలాగే ఓకే, అప్పుడప్పుడు తింటారని వాటర్ అంట. చూడండి, బాటిల్ ఎప్పటి నుండి స్టోరేజ్ అవుతున్నాయి. సో అందుకే నేను ఇలాంటివి తీసుకొని ఇష్టపడను, ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా కంపల్సరీగా. సో అందుకే తీసుకోలేదు. పిల్లలు మాత్రం డ్రింక్స్ తీసుకో మమ్మీ అన్నారు, నేను తీసుకోనని చెప్పేశాను. ఇంట్లో చేసుకొని జ్యూస్ తాగితే బెటర్. ఇవేమో డెకరేషన్ ఐటమ్స్ అంట, ఇవి కూడా అక్కడ అమ్ముతున్నారు అన్నమాట. చూడండి, బాగున్నాయి కదా. అండ్ నెక్స్ట్ పేస్ట్, సోప్స్, ఇంకా వాషింగ్ మిషన్ లిక్విడ్స్, హ్యాండ్ వాషెస్ అన్నీ అక్కడ ఉంటాయి. ఈ ఫ్రిడ్జ్లో స్వీట్ కార్న్, బటానీస్ ఉంటాయి. సో ఇవి తీసుకోమని మా పాప అల్లరి చేసింది, బట్ వద్దనేసాను. ఎందుకంటే ఇలా స్టోరేజ్ అయ్యి ఉన్నవి పెట్టకూడదు కదా మ్యాక్సిమం, అందుకే తీసుకోలేదు. ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్. ఇదేదో బాగుంది చూడండి, మినీ మిల్క్ బాటిల్స్ అంట. అంటే ఎర్లీ మార్నింగ్ ఒక సిప్ వేయడానికి బాగుంటాయంట. ఏంటి కొత్తగా ఉన్నాయని చూస్తే వాళ్ళకి అడిగితే మినీ మిల్క్ బాటిల్స్ అని చెప్పారు. సో బాగున్నాయి, బట్ నేను తీసుకోలేదు. ఇవి ఇన్స్టెంట్ పొటాటో అండ్ ఇడ్లీ బ్యాటర్, ఇవి కూడా ఉన్నాయి. ఇవి ఉసిరికాయలు తెలుసు కదా, ఈ కాలంలో ఎక్కువగా దొరుకుతాయి. సో నాకు చాలా ఇష్టం. అలాగే రెడ్ బనానా అండ్ జాంకాయలు అయితే పెద్ద పెద్దవి భలే ఉన్నాయి, బట్ టేస్ట్ ఉంటాయో లేదని నేను తీసుకోలేదు. సో ఇవన్నీ కూడా ఫ్రూట్స్, అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ ఇక్కడికి వస్తే కనుక ఇవన్నీ వెజిటేబుల్స్. ఇవి నా ఫేవరెట్, దాన్ని చిన్న కాకరకాయ ఏదో అంటారు. ఇవేంటో నాకు తెలియదు, స్మాల్ పొటాటోస్లా ఉన్నాయి. పక్కన ఉన్న ఆవిడని అడిగా ఏంటి అంటారని, బట్ ఆవిడ చెప్పలేదు. ఇవి స్మాల్ ఆనియన్స్, బాగున్నాయి కదా, చిన్న చిన్నగా క్యూట్గా ఉన్నాయి. సో ఇవన్నీ కొనిపించారు. ఆఖరికి కొనాలని వచ్చామో ఏం కొన్నామో నాకైతే అర్థం కాలేదు. అందులో పిల్లలతో వస్తే ఇట్లా ఉంటుంది అన్నమాట. సో ఇంకా బిల్లింగ్, ఇవన్నీ చాక్లెట్స్, ఇవన్నీ కొనమని మా పాప చాలా అల్లరి పెట్టింది, బట్ దానికి కావాల్సింది ఒక్కటే కొని సైలెంట్ చేసేసాను. అండ్ డ్రై ఫ్రూట్స్, యాక్చువల్లీ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తింటాను, నాకు చాలా ఇష్టం. ఇవి ఆప్రికట్స్. సో ఇవి తీసుకున్నాను నేను, నా ఫేవరెట్ కనుక. సో ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇంకా టైం అవుతుందని బిల్లింగ్కి వెళ్ళిపోయాం. యాక్చువల్లీ ఒక్కటి కొనడానికి వచ్చి అన్నీ కొన్నాను కదా, బిల్ ఎంత అయిందో తెలుసా? 5,000. ఎస్, 5,000 అయ్యిందండి. సరేలే, ఇంకా ఇంట్లో కావాల్సినవన్నీ తీసుకొని, ఇగో ఒక బ్యాగ్ ఒకటి తీసుకొని బిల్ ఇంత చేసామన్నమాట ఆఖరికి. సరేలే, ఇంకా వచ్చాక తప్పదుగా కావాల్సినవన్నీ తీసేసుకున్నాను. అండ్ బయటకు వచ్చాక వర్షం, యాక్చువల్లీ వర్షం పడుతుందనేది మాకు తెలియదు. షాపింగ్ అంతా అయిపోయి బయటకు వస్తే వర్షం. యాక్చువల్లీ మేము కార్లో వద్దాం అనుకున్నాం, కార్ ఎందుకులే అలా గాల్లో విహరిద్దామని స్కూటీ మీద వస్తే
లక్కీ ఏంటంటే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. బట్ ఆ హ్యాపీనెస్ బాగుంటుంది కదా. ఇది సుజాత నగర్ చూడండి. 5 or 6 టైంలోని ఇలా ఉంటుందన్నమాట. బ్యూటిఫుల్గా ఉంది క్లైమేట్ కూడా చల్లగా. సో నా వీడియో నచ్చితే కనుక మీరు ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్.